దేశద్రోహి మరియు దోషి అని పోలీస్ వాళ్ళ నిర్ధారింపబడ్డా గుంటూరుకి చెందిన మాణిక్యం కొడుకు లోహనాథన్ అన్న ఆయనకి లోకం మొత్తం మీద ఉన్న ఆతంకవాదులతో ఉన్న సంబంధాన్ని విచారించడానికి ఈ కోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి 1 నెల గడువు ఇవ్వడమైనది. ఓ న్యాయస్థానమా? వారం రోజుల్లో నేను ఎంత ఫేమస్ అయ్యానో నాకే తెలీదు. ఒకే ఒక తప్పు మాత్రమే చేశాను. కొంచెం సారా తాగాను, అది కూడా రాగా తాగాను. అయినా నువ్వు యేసువే, నువ్వు నాకు వైన్కి బదులుగా ఇచ్చింది సిలువనే. పోలీస్ బాబులో వచ్చి తీసుకెళ్ళండి అయ్యా. కష్టమే. నేరాలన్నీ కూడా ఒక అమాయకుడి మీద పెట్టారు. మీరు చాలా మంది నేరస్తుల్ని తప్పించారు కదూ. ఇలా చూడు, నేను కూడా నీలాగే ప్రవర్తించి ఉంటే ఈ సస్పెన్షన్కి బదులుగా ప్రమోషన్ వచ్చి ఉండేది. ఇన్స్పెక్టర్ మాధవన్, నీతి న్యాయాలను కాపాడవలసిన మీరే ఈ కాకి బట్టలు వేసుకుని ఎలా ఇదంతా చేస్తున్నారు? సస్పెన్షన్లో ఉన్న ఒక పోలీసు ఫీలింగ్స్ ని కూడా మీరు పట్టించుకోకండి. ఒకవేళ నాకు ఈ ఉద్యోగం పోయినా కూడా మా నాన్నగారు సంపాదించిన పొలం ఉంది, అక్కడ ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటాను. ఇదంతా మీలాంటి వాళ్లకు అర్థం కాదు. వస్తాను రాఘవన్న. సరే సార్. పాపం రాజన్ సార్ మంచి ఆఫీసర్గా ఉండేవాడు. నా 33 ఏళ్ల సర్వీసులో ఇలాంటి మంచి ఆఫీసర్ను చూడలేదు. మీరు కూడా సస్పెన్షన్ తీసుకుని ఆయనతో వెళ్ళిపోండి. వెళ్ళి వ్యవసాయం చేసుకోండి. మంచి మనిషిగా ఉంటే సరిపోదు, బ్రతకడం నేర్చుకోండి. వయసు ఉన్నప్పుడే 4 డబ్బులు వెనక్కేసుకోవాలి రాఘవా. సార్, నన్ను ఇక్కడ అందరూ రాఘవ అని పిలుస్తారు. రిటైర్డ్ అవటానికి ఇంకా 5-6 నెలలే ఉంది. అలాగా? అవును. ఓ సారీ, నాకు తెలియదుగా. పర్వాలేదులేండి. బండి ఎక్కువయ్యా రాఘవ. ఏంటి మర్యాద ఎంత తగ్గింది? ఎవరా నువ్వు? కుమారస్వామి. తెరు సార్. ఆ సార్ చాలా మంచి వాళ్ళు అనుకుంటా. ఇటురారా. వస్తున్నాను సార్. సంతోషంగా ప్రారంభించండి సార్. చాలా మందితో ఆల్రెడీ దెబ్బలు తిన్నాను. నా వీపు మీద చేయబెట్టిన వాళ్ళు ఎవ్వరూ ఇంతవరకు మోసపోలేదు. వీడు పెద్ద కేడీరా. వీడి సెక్షన్ ఏంటి? ఊరికే చెప్తున్నారు సార్. దొంగతనం చేసావా? దొంగలించా నేనే దొంగలించా. అలా నిజం చెప్పాలి. అరే, ఈ దొంగతనం అనేది మన పుట్టుకతో రావాలరా. అదొక కళరా. ఒక పోలీసు వాడు కొడుతున్నాడని దాన్ని కించపరచకూడదురా. నువ్వు దొంగతనం చెయ్యాలి. ఉన్నవాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఇంకా బాగా దొంగతనం చేయాలి. నీకు ఆ సెటియార్ తెలుసా? లేదు. అదేరా, మార్కెట్ లో హోల్సేల్ వ్యాపారం చేస్తాడే. ఆ మూతి ఇలా ఉంటుంది, తెలుసు సార్. రే, వాడి ఇంట్లో చాలా డబ్బు ఉందిరా, కానీ సగం నాకు కావాలి. 50-50. అయితే మీరు కూడా దొంగతనాన్ని ఎంకరేజ్ చేసేవాళ్లే కదా? లేదురా, దొంగతనం చేసేవాడిని ఎంకరేజ్ చేస్తా. రే, ముందర నువ్వు పొట్ట తగ్గించు, బాడీ స్లిమ్ గా పెట్టుకో. అప్పుడే కిటికీ సువ్వుల నుంచి పిల్లిలాగా వెళ్ళిపోవచ్చు. సార్ పద పద. థ్యాంక్ యూ సార్. మంచి సార్. సార్, ఇతని పేరు మీద చాలా కేసులు ఉన్నాయి సార్. వీణు పంపిస్తే కోర్టులో ఎవరిని నిలబెడతాం? ఏ రాఘవ, ఇటువంటి దొంగలు ఉండటం వల్లే మనకి యూనిఫాము, అధికారం. ఇటువంటి వాళ్ళకి కొంచెం జాలి చూపించవయ్యా. వీడెళ్ళి లోపల పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? హోటల్లో ఉందామంటే దొంగల ప్రాబ్లం. లాకప్ అయితే సేఫ్ గా ఉంటుంది. రే, నువ్వు పోరా. రే, రేపు కోర్టు టైం కల్లా ఇక్కడికి వచ్చాయి. వస్తాడు. నేను ఖచ్చితంగా వస్తా. ఈ ఇన్స్పెక్టర్ సార్ డీలింగ్ నాకు బాగా నచ్చింది. చూసావుగా, దొంగడిని మన కొడుకులాగా చూడాలి. అప్పుడే మనం వాడిని కొడుకులాగా కొడటానికి మనకు అధికారం వస్తుంది. అవును, నా మాటలు వింటా నుంచుంటమే తప్పితే మీకు వేరే పనేవి లేదా? పనేవి లేకపోతే రోడ్డు మీద నుంచోండి. వచ్చే బండికి ఇలా చేయి చూపించారంటే ఎంత డబ్బు వస్తుందో తెలుసా? చార్లీ, కొంచెం ఇలా వస్తావా? రేపు మనల్ని కూడా బూడిద పూసుకొని ఎక్కడికన్నా దొంగతనానికి పంపిస్తాడు ఇతను అనుకుంటా. నీకు బూడిద పూయాల్సిన అవసరం లేదు. ఈశ్వరా, అయ్యా దిగిరండి. ఇది మన సొంత ఇల్లే కదా. త్వరగా రండి. ఈ పని తర్వాత నాకు చాలా పనులున్నాయి. సార్, నీ సంగతి మర్చిపోయాను. ఎంత 18. మరి పాత బ్యాలెన్స్ 1138 మొత్తం రాసి పెట్టుకో. రాసుకుంటూ పోతూ ఉంటే కొట్టుకుంటూ పోవాల్సిందే. ఏయ్, వీడి దగ్గర నుంచి 10 పైసలు కూడా రావు. పోలీసులకు మరో పని లేదా? పోలీసులకు పని చెప్పడం ఇదొక కామెడీ పీసు. నేను చాలా మందికి పోలీస్ పని ఇప్పించాను. అందుకే పొగుడుతూ చెప్తున్నాడు. ఇదంతా ఓపెన్ గా చెప్పే విషయమా?
మీరు వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చోండి, నేను వెళ్ళి లోపల కలిసి వస్తాను. సరే. ఏంటి సార్ బాగున్నారా? ఆ, ఏంటి సెల్లు లోపల మంచం పరుపు ఉన్నాయి, లోపల సెల్యూన్ కొట్టు కూడా ఉందా? ఆయనేంది సోప్ పూసుకుంటున్నాడు? ఈ మధ్య లాకప్ లో ఖైదీలందరికీ అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారా? ఏంట్రా తిరిగి చూస్తున్నావు? నువ్వు చేసే పని చేసుకోరా. నేను ఇంతకు ముందు ఎప్పుడు వీడిని చూడలేదే. ఇదిగో ఏ సెక్షను, ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ పేరేందిరా? ఓహో, నువ్వు మోగోడివా? శేఖర్ సార్, కొత్త ఇన్స్పెక్టర్ గారు రాలేదా? ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంట కదా. ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. రాజకీయ నాయకుడిని అయ్యాను కదా, మంచోడో చెడోడో కలిసి వెళ్ళాలి కదా. ఈ ఖైదీ సెల్ ఏంటి ఓపెన్ చేసి పెట్టారు? ఖైదీ పారిపోతే ఏం చేస్తారు? ఎలా చూస్తున్నాడు చూడండి. ఎవరు చూస్తున్నా? వద్దు. ఇతన్ని ఆపకండి, పోనివ్వండి. ఇతనికి దక్కేదాన్ని మనం ఆపకూడదు. వాడేమన్నా పెద్ద రౌడీనా? నేనెవరో తెలుసు. కొంచెం ఆగరా, అతను ఎవరో తెలియకుండా మాట్లాడు. ఎవడైతే నాకేంటి సార్? నన్ను వాడిని సెల్లో పెట్టి తాళం వేసి చూడండి. ఎవడు ప్రాణాలతో వస్తాడో తెలుసుకుందాం. అది కాదు నల్లప్ప. సరే, అది వదిలే. ఇదిగో రాఘవన్న, మీ ట్రాన్స్ఫర్ విషయం గురించి మినిస్టర్ గారితో మాట్లాడాను, కంగారు పడకండి. నాకేమి వద్దు, రేపు నిన్ను ప్రాణాలతో చూస్తే అది చాలు. ఎందుకు అదోలా మాట్లాడుతున్నారు? ఏ అనుమానం లేదు. నిజంగానే ఏమీ లేదా? మా అమ్మ మీద ఒట్టు ఏమీ లేదు. రాఘవన్ సార్, శేఖర్ సార్, అయ్యో నోరు జారనేసానే సార్, నన్ను క్షమించండి. సారా, ఇంతకు ముందు నన్ను అలా పిలవలేదే. సార్, అది నన్ను నేనే అనుకున్నాను. నువ్వు స్టేషన్లోకి వచ్చి నిన్ను నువ్వే కుక్క అని పిలుచుకుంటే తర్వాత మాకంతా ఇక్కడే పని. చెత్త నా కొడక. సార్, నన్ను కొట్టకండి సార్. రేపు నేను మంత్రి అయ్యే ఏంటి అవకాశం కాబోయే ఉంది. మంత్రి? మీరు కొంచెం వంగోడు సార్. అయ్యో, రేపు మీరు మంత్రి అయిపోతే నేను కొట్టలేను కదా. సార్, నేను అలాంటి మంత్రిని కాదు. మీకు కొట్టాలి అనిపిస్తే నేరుగా గెస్ట్ హౌస్ కి రండి. నేను అందరినీ బయటికి పంపించి వెనక్కి తిరిగి నిలబడతాను. మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకొని వెళ్ళండి. సరే, అది పోనీ. నీ పేరేంటి? నా అసలు పేరు కట్టప్ప. మీకు ఏ పేరుతో పిలవాలనిపిస్తే ఆ పేరుతో పిలవండి. అవును, కట్టప్పనికి ఏంటి స్టేషన్ లో పని? నాకు ప్రజలకి లైట్ గా సేవ చేసే పని ఉంది. అందులో వచ్చే డబ్బుతోనే పూట గడుపుకుంటున్నాను. దానికి ఇక్కడే పని. బయట ఒక పంతులు గారు ఉన్నారు. అయ్యగారు ఎందుకు వచ్చారో మేము తెలుసుకోవచ్చా? చెప్పండి సార్. చెప్పండి. డబ్బులు కాస్త కష్టంగా ఉండడం వల్ల మండపంలో గురువును బాడుకిచ్చాను. సినిమా థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్మే పెద్ద రౌడీ అని తర్వాతగా నాకు తెలిసొచ్చింది. ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. మందు దాగి వస్తున్నాడు, మాంసం కూర వండుతున్నాడు, మా ఇంట్లో అమ్మాయిల్ని ఒక మాదిరిగా చూస్తున్నాడు. ఇవన్నీ భరించలేక ఖాళీ చేయమంటున్నాను. నా మాటే వినడం లేదు. పేరేంటి? ఆ రౌడీ పేరు బ్లాక్ టికెట్ వాసు. వాడొక రాక్షసుడు. అది సరే. ఆ కాలంలో దెయ్యాల్ని తరమాలంటే మేము అయ్యవారులనే పిలిచేవాళ్ళం. ఇవాళ అయ్యవారింట్లో దెయ్యాన్ని తరమటానికి పోలీసు వాడు అవసరపడుతున్నాడు. కాలం మారిపోయింది కదా. ఇదిగో అయ్యవారు, ఈ దెయ్యాన్ని నేను ఎలాగో తోల్తా గానీ తోల్తే నాకేమిస్తావు? నీకు పుణ్యం ఉంటుందయ్యా. పుణ్యమంతా ఎవరికి కావాలయ్యా? ఆ పుణ్యాన్ని డబ్బుగా నా అకౌంట్లేసేయ్. మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను వస్తాను. నమస్కారం సార్. నమస్కారం. వాడు ఏ రూమ్ లో ఉన్నాడో చెప్పండి. ఆ రూమ్ లోనే. వీళ్ళు మా అమ్మాయిలే, సరిత, సవిత, సంగీత. అరే, సరిత, సంగీత, సవిత. అది సరే. ఇది సిటీలో ఉన్న థియేటర్ పేరు కదా. ఊరికినైనా బ్లాక్ టికెట్ అమ్మే రౌడీ ఇదే చోటు తిరుగుతున్నాడంటే అడగటానికి చేయటానికి కాశీ అనేవాడు, ఉదయ్ అనేవాడు ఎవడన్నా ఉండుంటే ఇటువంటి ఎదవలు ఇక్కడికి ఎందుకు వస్తారు? చార్లీ, వెళ్ళి పిలు. ఎవర్రాది? ఏం కావాలి? ఏంటి సార్? అరే దేవుడా, ఏంటయ్యా పెద్ద ఆయన, ఇక్కడ నాకు ఊడిపోయేటట్టుందే. నీకింత పెద్ద ద్రోహం ఏం చేశానయ్యా నేను? ముందుగా ఈడి ఫోటో చూపించిన లీవులో పారిపోయేవాడిని. ఏంటి సార్, నన్ను చూడ్డానికే పిలిచారా? చార్లీ, సార్ 2 కుర్చీలు తీసుకురా. ఇక మనం కూర్చొని మాట్లాడదాం.
బ్లాక్ టికెట్ వాసు. బ్లాక్ టికెట్లు అమ్మి సంపాదించిన డబ్బుని తిండికే ఖర్చు పెట్టి ఆ తినిందాన్ని కండలుగా పెంచావా? ఓ ఆ, కూర్చోవచ్చు కదా. చట్ట విరోధంగా నువ్వు ఇక్కడ ఉంటున్నావని మాకు కంప్లైంట్ వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండటంలో ఈ హౌస్ ఓనర్కి అస్సలు ఇష్టం లేదు. అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి తొందరగా ఖాళీ చేయటం చూడు. లేదంటే అరే, ఒక ఇన్స్పెక్టర్గా చెప్తుంది. ఇన్స్పెక్టర్ సార్ వచ్చిన దారినే వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి. అనవసరంగా నా చేతికి పని చెప్పొద్దు. ఛే, ఏం చేద్దాం పెద్దాయనా, వెళ్ళమంటే వెళ్ళటం తప్ప. చార్లీ, వీడి సామాన్లు బయట పారదబ్బు. ఇది చూడటానికి చాలా బాగుంది పెద్దాయనా. 400 సంవత్సరాలుగా ఎంతో పేరు సంపాదించుకున్న పుణ్యస్థలం ఇది. అలాగా? ఇటువంటి పేరుగలనే నేను వెతుకుతున్నాను. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే. ఓ ఆ? ఆ? ఏంటి? వావ్, చార్లీ, ఇంత అందమైన ఇల్లు ఉన్నప్పుడు నేనెందుకు ఆ లాకప్లో పడి దోమలు కుట్టించుకుంటా? నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోతే అదేంటండి పెద్ద సార్? ఆయన, నేను చెప్పేది వినండి. ఇందులో నాకు ఏ బాధ లేదు. మీ సంతోషమే నా సంతోషం. చార్లీ, నా థింగ్స్ అంతా వెంటనే ఇక్కడ షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ షిఫ్ట్ షిఫ్ట్. నేను ఏం చెప్తున్నా అంటే రాబోయే సార్, కాలంలో ఇదే పోలీస్ స్టేషన్ అవుతుంది మనకి. దేవుడా, నాకేంటి ఎందుకు ఇంత పరీక్ష?